నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలో 6 రాష్ట్రాల్లో కూడా కర్ణాటక పక్కన పెడితే మిగతా రాష్ట్రాల్లో చాలా కష్టమైన పరిస్థితే కనబడుతుంది కొన్ని సంవత్సరాల నుంచి. కర్ణాటకలో ఏలియన్స్తో, జేడీఎస్ ఏలియన్స్తోనో ఏదో రకంగా ఆ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తూ వస్తుంది. కానీ అతి కష్టమైన రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో అన్న పొత్తుతో వెళ్తోంది. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో వెళ్ళినాయి. తర్వాత ప్రస్తుతం జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుతో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే లెవెల్ దాకా వచ్చింది. ముఖ్యమైన రాష్ట్రాలు తమిళనాడు, కేరళ. కేరళలో బేస్ వేస్తుంది కానీ ఆ బేసు సరిపోదు. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అధికారంలోకి రావటానికి. కమ్యూనిస్టులకి ప్రస్తుతం విజయం తర్వాత కూడా అక్కడ లీడ్ చేసే గట్టి నాయకులు లేడు. అందుకని వేచి చూస్తోంది. కేరళలో అయితే కమ్యూనిస్టా, కాంగ్రెసా ఈ రెండింటి వైపే ఉంటుంటుంది అధికారం. కేరళ, తమిళనాడులో చాలా విచిత్రమైన రాజకీయాలు. కేరళకు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ అన్నా ఉండాలి, కాంగ్రెస్ ఉన్నా ఉండాలి అధికారంలో. అక్కడిద్దరూ పోటీ పడుతూ ఉంటారు, కేంద్రంలో కలిసి ఉంటారు. తమిళనాడులో ద్రవిడియన్ పార్టీ, ద్రవిడియన్స్, తమిళియన్స్ అని రీజనల్ సెంటిమెంట్ మీదే నడుపుకుంటూ వస్తున్నాయి ద్రవిడియన్ పార్టీస్. ముఖ్యంగా బీజేపీకి మోడీ హవా నడుస్తున్నా కూడా భారతదేశం మొత్తంలో బీజేపీ లేదా ఎన్డీఏ హవా కొనసాగిన తమిళనాడుని మాత్రం ఛేదించలేకపోయింది. 2021 జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కానీ 2024 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా డిఎంకే స్వీప్ చేసింది. స్వీప్ చేయడానికి కారణం కూడా రీజనల్ సెంటిమెంట్. ప్రస్తుతం 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడులో బీజేపీ ఉవ్వెత్తి నెగిసిపడింది గత 2 సంవత్సరాలుగా. కెరటం ఎట్లా లేచిందో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కెరటం అట్లా మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? గ్రౌండ్ లెవెల్ చూసి మాట్లాడుతున్నాను. గ్రౌండ్ లెవెల్లో కనుక్కొని చెప్తున్న విశ్లేషణ. అన్నామలై నిజంగానే ఒక రెకన్ ఫోర్సు, ఒక వెపన్ బీజేపీకి. తమిళనాడులో సీట్లు ఎన్ని గెలిచింది బీజేపీ అనకుండా బీజేపీ అనే పార్టీ గుర్తు ప్రతి నోట వినబడేట్టు చేశాడు. ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు కానీ, అధికారంలో ఉన్న పార్టీలని కానీ తలుచుకునేట్టు చేశాడు అన్నామలై. డిఎంకేకి సహజంగా ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకే లేదు ఎన్టీకే, కొత్తగా వచ్చిన టీబీకే పార్టీల కన్నా కూడా అన్నామలై స్వరం ఒక హెచ్చరిక పంపించింది స్టాలిన్ గ్రూప్కి. ఏ రకంగా తీసుకున్నా, ఎక్కడ ఏం జరిగినా స్కామ్, ఏ స్కాముల్లో అయినా కూడా నిగ్గదీసి అడిగింది అన్నామలై. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ తప్పుతున్నా అక్కడికి వెళ్ళి మొట్టమొదటి నిలబడింది అన్నామలై. చెన్నైకి వరదలు వచ్చిన స్టాలిన్ లాంటి వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కూటమి మీటింగ్లో పాల్గొంటే ప్రత్యక్షంగా చెన్నై లాంటి చోట వరదల్లో సేవలు అందించిన వ్యక్తి అన్నామలై. మత్స్యకారుల విషయాలు కానీ, లేదు శ్రీలంకలో ఎంతోమంది జాలర్లు ఇరుక్కుపోయారంటే వాళ్ళందరినీ ప్రధానమంత్రితో మాట్లాడి మళ్ళీ స్వదేశానికి రప్పించిన వ్యక్తి అన్నామలై. కల్తీ సారా తాగి చనిపోయారా 56 మంది నిలదీసి అడిగిన వ్యక్తి అన్నామలై. దొంగ నోట్లు చలామణి, స్కాముల మీద స్కాములు, తస్మాక్ స్కామ్ దాకా, లిక్కర్ స్కామ్ దాకా ఎక్కడ మనకి ఫ్రేమ్లో అన్నా డిఎంకే కనబడదు, ఎన్డీకే కనబడదు, కాంగ్రెస్ అనేది అస్సలు కనబడదు. అన్నామలై మళ్ళీ అన్నామలై తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గర, ఒక్కొక్క విలేజ్లో దిమ్మలు తీసుకురావటం, పాదయాత్ర ఎన్ మక్కల్ పాదయాత్రతో బీజేపీ సాఫ్రాన్ రైజ్, సాఫ్రాన్ సర్జ్ ఇన్ తమిళనాడు అని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హోరెత్తిచ్చినాయి. 24 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా వెళ్ళాలి, ఎన్నాళ్ళు ఈ పొత్తు డిఎంకే లేదా అన్న డిఎంకే అవుతేనే పొత్తులోనే ఉంటున్నాం, పొత్తు వద్దు సొంతంగా వెళ్దామని చెప్పి ఢిల్లీ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి సొంతంగా వెళ్ళాడు. ఎక్కడా కూడా ఖాతా తెరవలేదు. కాకపోతే మొట్టమొదటిసారి బీజేపీకి హైయెస్ట్ ఓట్ షేర్ ఇన్ తమిళనాడు ఆ రేంజ్కి తీసుకెళ్ళగలిగాడు అన్నామలై. తర్వాత చాలా వేగంగా మారిపోయినాయి రాజకీయాలు. తమిళనాడులో మొత్తం మార్పులు వచ్చినాయి. టీవీకే విజయ్ పార్టీ అనౌన్స్ చేయటము, బీజేపీ అధ్యక్షుని మార్చటం,
అన్నా డిఎంకేతో పొత్తులోకి వెళ్ళటం. అన్నా డిఎంకే విడిపోయి ఉంది జయలలిత మరణానంతరం. అన్నా డిఎంకే ఒంటరిగా డిఎంకేని తట్టుకోలేదు. అట్లాగే బీజేపీ కూడా ఒంటరిగా వెళ్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది అని ఆలోచించింది ఢిల్లీ బీజేపీ నాయకత్వం. ఇలాంటిదే ఒక చిన్న తప్పిదం కూడా జరిగిందని ఇప్పటికంటారు విశ్లేషకులు తెలంగాణలో. కారణాలు ఏమైనా తెలంగాణలో కరెక్ట్గా బీజేపీ మొమెంటం గ్రాఫ్ రైజ్ అవుతున్న టైంలోనే ప్రెసిడెంట్ మార్పు అనేది కనీసం 15 స్థానాల పైన తగ్గిపోయింది బీజేపీ పార్టీకని తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీ విశ్లేషకులు కూడా తర్వాత అనాలిసిస్లో చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో కూడా అదే చూడబోతున్నామా. అన్నామలైని తప్పించటం ఢిల్లీ బీజేపీ నాయకత్వం మదిలో ఏమున్నా కూడా తమిళనాడులో ఘోర తప్పిదం 2026లో ఏమన్నా రిపీట్ అవబోతుందా. చాలా సర్వేలు వస్తున్నాయి. పోలుమిత్ర దగ్గర నుంచి బీజేపీ ప్రో జేవీసీ శ్రీరామ్ దాకా దాదాపు ఒక 9 సర్వేలు దాకా వచ్చినాయి తమిళనాడులో. అన్ని సర్వేలు డిఫరెంట్గా చెప్తున్నాయి. ఏం డిఫరెంట్గా చెప్పినా కూడా పోటీలోకి చాలా ఆశ్చర్యకరంగా చాప కింద నీరులాగా టీవీకే విజయ్ పార్టీ స్ప్రెడ్ అవుతుంది. దీనికి కారణం ఫ్యాక్టర్స్ చెప్పినప్పటికీ కొత్తగా తమిళనాడు ఓటర్లు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఒక కొత్త ఫేస్ కోసం చూస్తున్నారు తమిళనాడులో. ఆ కొత్త ఫేసే 2025 అన్నామలై అనుకున్నారు యూత్ అంతా. ఎందుకంటే మంచి చదువుకున్న విద్యావేత్త కూడా అన్నామలై. ఆ ఫేస్ అనుకున్నారు, అది మిస్ అయిపోయింది. సో ఆల్టర్గా ఇప్పుడంతా టీవీకే విజయ్ వైపుకి చూస్తున్నారన్నది సర్వేలు డిఫరెంట్ రాజకీయ పార్టీలు, డిఫరెంట్ ఏజెన్సీస్ వీళ్ళందరూ కూడా లోతుగా విశ్లేషించి ఇస్తున్న సర్వేలు విజయ్ చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అయితే ఇక్కడ ఇంకా 2025 మేలోనే ఉన్నాము. 2026లో ఎన్నికలు, సంవత్సర కాలం పాటు టైం ఉంది. ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు, ఏదైనా మార్పులు రావచ్చు. కానీ యాజ్ ఆఫ్ టుడే ప్రజెంట్ తమిళనాడులో ఓటర్స్ కూడా ఈ సర్వే ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా క్వశ్చనీర్ ప్యాటర్న్ సేమ్గానే ఉంది. ఉమెన్ సేఫ్టీ, మహిళల రక్షణ, లిక్కర్ మీద, డ్రగ్స్ మీద, నిరుద్యోగ సమస్య మీద, అవినీతి కరప్షన్ మీద, అట్లాగే లాంగ్వేజ్ కల్చరల్ ఐడెంటిటీ తమిళ అనేది ఒక ప్రైడ్ అని తీసుకొని వచ్చారు దాని గురించి, ఇన్ఫ్లేషన్ మీద, డైలీ ప్రైసెస్ మీద, ఇంకా అదర్ ఇష్యూస్ మీద, అట్లాగే మహిళల గురించి, పురుషుల గురించి, యూత్ గురించి, అట్లా డిఫరెంట్ సెక్టర్స్ వీళ్ళందరినీ అడుగుతూ వచ్చారు. తమిళనాడులో ఒక ఫ్యాక్టర్ అయితే క్లియర్ కనబడుతుంది. సర్వేలు ఏం పెట్టినా కూడా మళ్ళీ ఆఖరికి నా సర్వేనా లేకపోతే ఏదో ఒకటి కామెంట్స్లో చూస్తున్నాం కాబట్టి ఆ సర్వే ఫలితాలను ఎక్కువ నేను రిఫ్లెక్ట్ చేయట్లేదు. కానీ తమిళనాడులో డిఎంకే మీద యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. కరుణానిధి తర్వాత స్టాలిన్ వచ్చిన, స్టాలిన్ తర్వాత ఎంకే స్టాలిన్ తర్వాత అతని వారసుడి కింద ఉదయనిధి స్టాలిన్ని ఒప్పుకుంటానికి డిఎంకేలో కూడా చాలామంది రెడీగా లేరు. బీజేపీలో సీనియర్సు, జూనియర్సు, అన్నామలై నిన్న కాక మొన్న వచ్చాడు, మేము ఎప్పటి నుంచో ఉన్నామంటూ కొంతమంది సీనియర్సు గళం వెప్పటం లోక్సభ ఎన్నికల తర్వాత. అన్న డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి స్వలాభం కాబట్టి పొత్తు ఎందుకు పెట్టుకోలేదు అన్నామలై మాట విని, లేదంటే మనకు ఒక 5 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు వచ్చేవని ఒక రకమైన బ్రెయిన్ వాష్, ఇవన్నీ కూడా చూసాము. అట్లాగే డిఎంకేలో కూడా ప్రస్తుతం ఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు డిఎంకేలో ఒక వర్గం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ యాంటీ ఇన్కంబెన్సీ స్టాలిన్ మీద, డిఎంకే ప్రభుత్వం మీద, కొత్త ఫేస్ కావాలని తమిళనాడులో, ఆ కొత్త ఫేస్ అన్నామలైలో చూద్దాం అనుకున్నారు. కానీ నాగేంద్రంలో అన్నామలైని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది బీజేపీ యూత్ తమిళనాడులో. అన్నామలైలాగా పాదయాత్రలు కానీ ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీని ఎండగట్టడంలో వీటన్నిటిలో కూడా బీజేపీ వెనకబడిందని చెప్పచ్చు తమిళనాడులో. అలాగే అన్నా డిఎంకే ఏమన్నా బలపడిందా అంటే 2001లో బీజేపీ డిఎంకేతో పొత్తుతో 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆ తర్వాత అంతా 0-0-0నే. మళ్ళీ 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని అదే 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది బీజేపీ. ప్రస్తుతం 2026 మళ్ళీ అన్నా డిఎంకేతో పొత్తుల్లోనే వెళ్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ 2021కి 2026కి చాలా మార్పు ఉంది. అన్నా డిఎంకే కూడా 3 ముక్కల కింద విడిపోయి ఉంది. ఎక్కడా కూడా
కనీసం అన్నామలై చేసినట్టుగా అన్నాడీఎంకే అధికార పార్టీ మీద వీధి పోరాటాలు చేసింది లేదు. సో ప్రజలు ఎన్డీఏకి ప్రస్తుతం, ఎన్డీఏ అంటే అన్నాడీఎంకే, బీజేపీ, ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయి. తమిళనాడులో అధికారం వైపు ఛాన్స్ ఇస్తారా అనేదైతే నా పర్సనల్ ఫీలింగ్, ఇంకా సందేహమే. మూల కారణం, మెయిన్ రీజన్ టీవీకే విజయ్. ఇప్పుడు చెప్తే మరీ ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది, కానీ టీవీకే విజయ్ గ్రౌండ్ లెవెల్లో మహిళా ఓటర్లని వీళ్ళందరినీ, ఒక్క మేల్ ఓటర్స్, మెన్ ఓటర్స్లో సీనియర్ సిటిజన్స్ డిఎంకే వైపు ఉన్నారు, మిగతా అంతా కూడా టీవీకే వైపే ఉన్నారు. సో ఇవన్నీ ఒక సంవత్సర కాలం పాటు టైం ఉంది. ఈ సంవత్సరంలో ఆ ఓటు బ్యాంక్ని ఇటు పుల్ చేసుకోగలదా ఎన్డీఏ అలయన్స్? అన్నామలైని తప్పించినా కూడా క్యాంపెయిన్లో అన్నామలైని ముందు పెట్టి నడిపించగలదా బీజేపీ? అన్నామలై అందుకు సిద్ధమేనా? బీజేపీలో ఉన్న సీనియర్సు, అన్నాడీఎంకేలో ఉన్న గ్రూపులన్నీ అన్నామలైకి మద్దతుగా ముందు నిలబడతాయా? ఎందుకంటే పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీస్ ఇవన్నీ చేసింది అన్నామలయ్యే గత 3 సంవత్సరాలుగా తమిళనాడులో. సో ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం టీవీకే విజయ్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి తమిళనాడులో. డిఎంకే అయితే ఖచ్చితంగా అధికారం మార్పు చూడబోతున్నాం తమిళనాడులో. అది ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంకా సంవత్సర కాలం పాటు ఉంది కాబట్టి వేచి చూడాలి. థ్యాంక్ యూ.